ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు దేశం కాని దేశంలో కలుసుకున్నారు. ఈ ఇద్దరు కలిసి కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి హావభావాల గురించి, వారి ముఖ కవళికల గురించి, అలాగే బాడీ లాంగ్వేజ్ గురించి కూడా చర్చించేవారు ఉంటారు కదా. ఆ ఇద్దరు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆ ఇద్దరు సీఎం భేటీ అయింది దావోస్ టూర్కి వెళ్తూ జ్యూరిచ్ ఎయిర్పోర్టు వెయిటింగ్ లాంజ్లో కలిశారు. అలా అనుకోకుండా కలిసిన ఈ ఇద్దరు సీఎంలు అనేక విషయాలు చర్చించుకున్నారు. ఆ ఫోటోని ఎక్స్లో షేర్ చేస్తూ తెలంగాణ సీఎం ట్వీట్ చేశారు. మేమిద్దరం రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు గురించి చర్చించుకున్నామని ఆయన ఈ ట్వీట్లో పేర్కొన్నారు. దానికి ఏపీ సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. రెండు రాష్ట్రాలు ఒక ఆత్మ అని అన్నారు. తెలుగు సమాజం ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోవాలి అని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం ఆనందంగా ఉందని బదులు ఇచ్చారు. ఇది ఇలా ఉంటే తెలంగాణ సీఎంతో భేటీ వేసిన సందర్భంగా చంద్రబాబు కాలు మీద కాలు వేసి కూర్చున్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి మాత్రం మామూలుగా కూర్చున్నట్లుగా ఫోటోలో ఉంది. దీనిని చూసిన వారు బాబు సీనియర్ కదా అని వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో టీడీపీలో రేవంత్ రెడ్డి చాలా కాలం పనిచేశారు. ఆయన బాబు నాయకత్వంలో పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. ఒక విధంగా చూస్తే టీడీపీలో రేవంత్ రెడ్డి పొలిటికల్ కెరీర్ ఒక ఊపులో సాగిందని చెప్పాలి. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరి తన సత్తా చాటి పీసీసీ చీఫ్ అయ్యారు. అలా ఆయన తనదైన పనితీరుతో, తన ప్రతిభతో, వ్యూహాలతో తెలంగాణ సీఎం అయ్యారు. నిజంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన అతి తక్కువ సమయంలో సీఎం కావడం అంటే అది రేవంత్ రెడ్డి సాధించిన ఘనత అని పేర్కొంటారు. అదే సమయంలో ఆయన చంద్రబాబుని ఎప్పుడు గౌరవిస్తూనే ఉన్నారు. గురువు అంటే తాను ఒప్పుకోనని, సహచరుడిని అంటే సంతోషిస్తాను అని కూడా రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఏది ఏమైనా సీనియర్గా చంద్రబాబు అలా కనిపిస్తే ఆయన ఒకనాటి సహచరుడుగా రేవంత్ రెడ్డి ఈ ఫోటోలో కనిపించారు అని అంటున్నారు.